హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈస్ తులసి. వెల్కమ్ టు తులసి వైబ్స్. తొలి ఏకాదశి అని ఎందుకు అంత దానికి ప్రశస్తి అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. ఈ తొలి ఏకాదశి నాడే శ్రీ మహావిష్ణువు యోగ నిద్రకు ఉపశ్రమిస్తాడనమాట. ఈ ఏకాదశిని శయన ఏకాదశి అని కూడా అంటారు. శయనం అంటే నిద్రించటం. అందుకే ఈ ఏకాదశికి అంత ప్రాముఖ్యత ఉందన్నమాట. కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఈ యోగ నిద్రలోనే ఉంటాడు శ్రీ మహావిష్ణువు. దీనినే ఉత్తాన ఏకాదశి అంటారు. సంక్రాంతికి ప్రతి ఒక్కరూ కూడా కొత్త పొయ్యి అంటే ఏదో ఒక పొయ్యి మీద ఆవు పేడ పిడకలు కొడతాం కదా మనం రోజు, గొబ్బెమ్మలు. ఆ పిడకలతోటి పొంగలన్నం చేసుకుంటారండి. దానికి కావలసిన పొయ్యి అయితే నేను రెడీ చేసుకున్నాను. ఇలా ముగ్గులు అవి అలంకరించుకొని ఆ సంక్రాంతి రోజైతే నేను ఈ పొయ్యి మీదే పాలు అవి పొంగించుకొని నేను ప్రసాదం అది చేసుకుంటానన్నమాట. అంటే పొంగలన్నం అది చేసుకుంటాను. అవి అంటే అప్పటికప్పుడు రెడీ చేయలేం కదా, ఇలాంటివన్నీ ముందే రెడీ చేసుకొని ఇలా పెట్టుకున్నామంటే మనకి ఆ రోజు చక్కగా ఆవు పేడ పిడకలతోటి అయితే మనం రోజు గొబ్బెమ్మలు పెడతాం కదా, ఆ పిడకలతోటి నేను పొంగలైతే చేస్తాను. ఈరోజు నేను ఆవ పిండితోటి ఫిష్ కర్రీ చేస్తానండి. అంటే ఇది చాలా బాగుంటుందన్నమాట. ఒక్కసారి ట్రై చేయండి. 2 టేబుల్ స్పూన్లు అంటే 1/2 కిలో ఫిష్ కండి నేను చెప్తుంది. 2 టేబుల్ స్పూన్ల ఆవాలు నానబెట్టుకోవాలి ఒక 10 మినిట్స్. ఆ నానబెట్టుకున్న వాటిని వడకట్టి, పచ్చిమిర్చి ఒక 4, కొంచెం సాల్ట్, వెల్లుల్లి, కొంచెం అల్లం వేసి బాగా మిక్సీ పట్టుకోవాలి. వెల్లుల్లి, పచ్చిమిర్చి, అల్లం, ఆవాలు నానబెట్టినవి, కొంచెం ఉప్పేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఫైన్ పేస్ట్గా. ఈ 1/2 కిలో చేప ముక్కలకి ఇవి పట్టించేసి మసాలా అంటే మనం గ్రైండ్ చేసుకున్నాం కదా అది, దాంట్లో బియ్యం పిండి 1/2 బౌల్ అండి. అంటే ఒక 1/2 కప్పు, 1/2 కప్పు వచ్చేసి కార్న్ఫ్లోర్, ఇవి 2 కలిపి యాడ్ చేసేసాను. అంటే నేను కొంచెం క్రిస్పీగా చేస్తామనుకుంటున్నా, అందుకని మైదా వాడలేదు. కార్న్ఫ్లోర్ అండ్ బియ్యం పిండి 2 కలిపానండి. చాలా బాగుంటుంది. ఈక్వల్ క్వాంటిటీలో మొత్తం ఈ మిశ్రమాన్ని పట్టించేసి ఒక 1 అవర్ అన్నా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మనం. ఈ విధంగా నానిన తర్వాత 1 అవర్ ఫ్రిడ్జ్లో బయటికి తీసిన తర్వాత ఇలా కొంచెం ఆయిల్లో, ఎందుకంటే ఫిష్ వేయించిన ఆయిల్ మళ్ళీ మనం వేరే ఐటమ్స్కి వాడలేం కదండి, అంటే వెజ్ ఐటమ్స్కి. అందుకనేసి కొంచెం ఆయిల్లో ఇలా గుంటగా ఉన్నది తీసుకున్నామంటే మనకి చక్కగా 3 పీసులన్నా పడుతాయి. ఆ ఆయిల్ అయితే ఈ ఫిష్ ముక్కలన్నిటిని ఫ్రై చేసుకుంటున్నాను. ఇది మనకి పప్పు చారులోకి కానీ, రసంలోకి కానీ, లేదు అంటే ఏదైనా రోటి పచ్చడిలో కానీ చాలా బాగుంటుంది. లేదా మనం ఉత్తది కూడా స్నాక్ లాగా పిల్లలకి ఒలిచి పెట్టచ్చండి. మనం కూడా ఉత్త ఫిష్ ముక్కలు కూడా స్నాక్ లాగా తినచ్చు. ఎప్పుడు ఒకేలా కాకుండా ఈ ఫిష్ ఫ్రై మనం అంటే ఉప్పు, కారం, అల్లం, వెల్లుల్లి ఇలా పట్టించి నార్మల్గా చేస్తాం కదా, అలా కాకుండా ఇలాగా ఆవపిండి అంటే ఆవాలు నానబెట్టేసి ఆ పేస్ట్ తోటి నేను చెప్పినట్లు చెయ్యండి. చాలా బాగుంటాయి అన్నమాట. ఇవి మనకి 2 days అయినా నిలువ ఉంటాయి. అంటే బాగా డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి ఈరోజు చేసుకుంటే రేపు ఈవినింగ్ దాకా కూడా బయట పెట్టుకొని తినచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ హీట్ చేసుకొని అలా కాకుండా ఇలా ఫ్రెష్గా వేయించుకోండి. ఈరోజు ఉండనివి రేపుకి ఇంకా టేస్ట్గా ఉంటాయండి. ఎందుకంటే మనం ఆవపిండి వేసాం కదా బ్యాటిల్లో. ఇలాగ ఫిష్ ఫ్రైలన్నీ ముక్కలు మొత్తం ఇలా నాకు 9 పీసెస్ అయినాయండి. 1/2 కిలోకి 9 పీసెస్ వచ్చాయి. అన్నీ అంటే మనం తలకాయ, తోకలు ఇవి ఏమీ లేకుండా ఓన్లీ మనకి సైడ్ పీస్లే అనమాట. ఎక్కువ మనకి బోన్ లేకుండా ఉంటుంది ముక్కల్లో. అవి తీసుకున్న తర్వాత కొబ్బరి పాలతో రైస్ చేస్తున్నానండి. ఇది చాలా పిల్లలకి కూడా చాలా ఇష్టపడతారనమాట. ఒక్కసారి ట్రై చేయండి. ఇది నేను నెయ్యితోటి చేస్తాను. ఒక 3 టేబుల్ స్పూన్ల నెయ్యి తీసుకొని అందులో అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. హోల్ గరం మసాలా వేసుకున్నాను. తర్వాత ఒక పెద్ద ఆనియన్ అయితే ముక్కలు కట్ చేసి వేశాను. ఇవి ఆనియన్ బాగా ఫ్రై అయ్యేదాకా ఈ గీలో
మనం ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక 4 పచ్చిమిర్చి ముక్కలైతే పీసెస్ లాగా కట్ చేసి వేసాను. అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం కొబ్బరి ఏంటంటే మిక్సీలో పడతానండి. నేను కొబ్బరిని ముక్కలు కట్ చేసి కల్లుప్పు వేసానన్నమాట. ఈ స్టేజ్లో మనం ఈ ఉప్పు వేసామంటే ఆనియన్ బాగా ఫ్రై అవుతాయి. తర్వాత ఈ ఆనియన్ ఫ్రై అయ్యేటప్పుడు టమాటా కూడా ఒక టమాటా యాడ్ చేస్తున్నానండి. ఈ టమాటా వేసాక మూత పెట్టేసామంటే మగ్గిపోతాయన్నమాట ఆ ముక్కలన్నీ. మగ్గిపోయిన తర్వాత వాటిని కొంచెం సేపు మనం అలా వదిలేసేసుకున్న తర్వాత కొబ్బరిని మిక్సీలో మెత్తగా పేస్ట్ పట్టుకొని ఫిల్టర్ చేసుకున్న మిల్క్ అండి, కోకోనట్ మిల్క్ అన్నమాట. అవి 1 గ్లాస్ నేను రైస్ వేసుకున్నానండి. 1.5 గ్లాసు కొబ్బరి పాలైతే పోస్తున్నాను. ఇవి బాగా బాయిల్ అవుతున్నాయి కదా, ఈ స్టేజ్లో మనం నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఈ రైస్ పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చక్కగా ఎంజాయ్ చేస్తారండి. ఎంత టేస్ట్గా ఉంటుంది అసలు. ఆ కోకోనట్ మిల్క్ ఫ్లేవర్ అయితే ఆ రైస్కి అంతా పట్టి చాలా బాగుంటుందన్నమాట. ఈ స్టేజ్లో మనం కొత్తిమీర, పుదీనా అన్నీ వేసుకోవచ్చండి. మనం కరివేపాకు, మీకు ఇష్టమైతే ఏదైనా లీఫీ వెజిటేబుల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇలా ప్లెయిన్గా చేసుకొని ఇది రైతాలోకి కానీ, చికెన్ కర్రీలోకి కానీ, బంగాళదుంప కర్రీలోకి కానీ, మనం శనగల కర్రీలో కానీ, ఏ కర్రీలోకైనా సరే బాగుంటుందండి. ఈవెన్ ఉత్తది తిన్నా కూడా చాలా ఇష్టపడతారనమాట పిల్లలు టేస్ట్. నేనైతే రైతా చేశానన్నమాట దీనిలో కాంబినేషన్. ఇలా అప్పుడప్పుడు డిఫరెంట్గా నార్మల్ రైస్ కాకుండా కోకోనట్ రైస్, జీరా రైస్, టమాటా రైస్, ఇలా రైస్లో చాలా ఫ్లేవర్స్ ఉంటాయండి. మనం రైస్ని వివిధ ఫ్లేవర్స్ యాడ్ చేసి ఎంతో ఇష్టంగా టేస్ట్గా తయారు చేయొచ్చు అన్నమాట. తర్వాత పెరుగు పులుసు చేస్తున్నాను. ఒక్కొక్క ఏరియాలో దీన్ని మజ్జిగ చారు అంటారు, ఒక్కొక్క ఏరియాలో పెరుగు పులుసు అంటారు. మేమైతే పెరుగు పులుసు అంటామండి. ఒక్కొక్క ఏరియాలో పెరుగు చట్నీ అంటారు. ఇలా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటానండి ఈ పెరుగు పులుసులో. కొత్తిమీర ఫస్ట్ అయితే పోపు పెట్టేసుకొని పచ్చనగపప్పు, ఆవాలు, తాలింపు గింజలు ఇవన్నీ ఉల్లిపాయ ముక్కలు అయితే వేస్తానండి. మీడియంగా ఫ్రై అయ్యేట్లుగా వేయించుకోవాలి. అంటే బాగా డీప్ ఫ్రై చేయకూడదు ఆనియన్స్ని. కొంచెం ఫ్రై అయ్యాక సాల్ట్, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ వేసేసుకొని మనం పెరుగు యాడ్ చేసుకోవటమేనండి. అంతే, చక్కగా పెరుగు పులుసు అయితే రెడీ అయిపోతుంది. తర్వాత ఇడ్లీ పిండి నేను ఇలాగా ముందు రోజే మొత్తం ఇలా ఒక పెద్ద గిన్నెలో పెట్టుకుంటానండి. అంటే తోడు పెట్టుకుంటాను. నెక్స్ట్ డేకి సాల్ట్ కలపకుండా తీసి పెట్టుకొని సాల్ట్ కలిపింది ఆ రోజే వాడేసుకుంటాను. తర్వాత దోసపిండి ఎప్పుడైనా సరే మీరు చలికాలం పొలవకపోతే ఇలా రోట్లోనే అంటే గ్రైండర్లోనే వదిలేయండి నైట్ టైము. మార్నింగ్ తోడుకున్నామంటే మనకి చక్కగా పులుస్తుందన్నమాట పిండి. ఆఫ్టర్నూన్ టైం అయితే ఐరన్ బట్టలన్నీ సర్దానండి. అంటే బట్టలన్నీ మడత పెట్టాక ఐరన్కి ఇచ్చేవన్నీ ఒక దగ్గర పెట్టాను. అవన్నీ అయితే నేను ఈ రూమ్లో పెట్టుకుంటానండి, ఈ బెడ్రూమ్లో, చిల్డ్రన్స్ బెడ్రూమ్లో. ఐరన్ అతను రమ్మని అంటే ఫోన్ చేసామంటే అతను వస్తాడనమాట. ఐరన్ బట్టలు ఇచ్చేసేస్తే సాటర్డే ఎప్పుడూ కూడా నేను ఇలా ప్లానింగ్గా బట్టలు అవి ఐరన్కి ఇచ్చుకోవటం. ఎందుకంటే సండే మనకు కొంచెం ఎక్కువ వీలుంటుంది కదండి, ఐరన్ వాళ్ళు కొంచెం లేట్గా తెచ్చినా కూడా. అందుకని మొత్తం బట్టలు అవన్నీ సర్దుకోవటం, ఏవైనా సరే డిషెస్ అవన్నీ కొత్తగా చేంజ్ చేసుకునే ఉంటే చేంజ్ చేసుకోవటం. క్లాత్స్ కూడా నేను ఎక్కువగా సాటర్డే అండ్ మండే, వెడ్నెస్డే అలా వీక్లీ 3 టైమ్స్ అయితే మారుస్తుంటానండి బెడ్షీట్స్. అలా అంట్లమైతే వచ్చి అంట్లు అవి తోమేసి వెళ్ళాక ఆ రూమ్లో పెట్టేసేసుకొని అవి ఈవినింగ్ టైము కిచెన్లోకి తీసుకెళ్ళి సర్దుకుంటాను. తర్వాత కొన్ని ఫాల్స్ అవి వేసుకునే ఉన్నాయన్నమాట చీరలకి. ఈలోపు ఐరన్ అతను వచ్చేసాడు, ఐరన్ బట్టలు ఇచ్చేసి కొన్ని చిన్న చిన్న గిన్నెలు ఏంటంటే నాకు ఎక్కువగా నేను మా బిల్డింగ్లో అలాగా ఏవైనా షేర్ చేస్తుంటాం కదా కర్రీస్, అలాగా కొన్ని బాక్సులు అయితే ఈ మధ్య ఎక్కువ కనిపించట్లేదండి కిచెన్లో. అందుకనేసి కొన్ని తీసేసి స్టోర్ రూమ్లోవి ఎలాగో వాడకుండా ఎందుకు అలాగే పెట్టడం, మంచి బౌల్స్ గిన్నెలు ఉన్నాయండి.
అవన్నీ అయితే ఒక సెట్ తీసాను. ఇది వచ్చేసి ఆల్రెడీ నేను ఈ టైపు వాడుతున్నాను అనమాట. సరే 2 గిన్నెలు సేమ్ ఈక్వల్గా ఉంటాయి, ఏదైనా కర్రీ కానీ పప్పు కానీ అలా చేసుకుంటానికని ఆ టైపే ఒకటి బయట పెట్టా. తర్వాత ఇవి వచ్చేసి కింద కాపర్ కోటింగ్ ఉంటుందండి, స్టీల్వి. అంటే సెట్ ఉంటుందన్నమాట. ఇది మొత్తం 4 గిన్నెలు అనమాట, 4 గిన్నెలు సెట్ ఏదో వస్తుంది. ఒక గిన్నె మిస్ అయినట్లుందండి, లేదా 3 వచ్చినాయో తెలియదు. దీని మీద పెద్ద సైజు కూడా ఒకటి నేను చూశానన్నమాట, అంటే వచ్చినప్పుడు. ఇది చాలా బాగుందన్నమాట. ఇవైతే వాడుకోవటానికి మనకి డైలీ యూస్కి ఏదైనా పప్పు అవి అంటే మిగిలింది తీసుకోవటానికి కానీ, పెరుగు తోడు పెట్టుకోను, తర్వాత ఏదైనా పచ్చళ్ళు అవి నూరుకోవటానికి చాలా బాగున్నాయండి ఈ బౌల్స్ అవి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఏ సేఫ్ డే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి వైబ్స్.